శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాగణపతయే నమో నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ రోజు నుంచి ప్రతినిత్యం కూడా ఉదయం 6 గంటలకల్లా రోజుకొక శ్లోకం భగవద్గీత గీతాచార్యులు చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జీవితంలో ఏ విధంగా నడవాలి, మనం ఏ విధంగా చైతన్యవంతంగా ఉండాలి, ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, మన జీవన విధానంలో వచ్చేటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి స్థైర్యాన్ని ఏ విధంగా పొందాలి, జీవన శైలి యొక్క ప్రామాణిక స్థితి అంతా కూడా చెప్పినటువంటి మహానుభావులు కృష్ణ పరమాత్మ. వారిని తలుచుకుంటూ భగవద్గీత రోజుకొక శ్లోకం చొప్పున మనం నేర్చుకుందాం. ఓం ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఏ విధంగా మా వాళ్ళు అలాగే పాండు కుమారులు ఏ విధంగా ఉన్నారు, ఏమిటి చేస్తున్నారని అడుగుతున్నట్ట. సంజయ ఉవాచ. ఆ సంజయుడు చెబుతున్నట్ట. దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇలా సంజయుడు చెబుతున్నాడు. ఏమనంటే ఆ సమయంలో రాజు అయినటువంటి దుర్యోధనుడు వ్యూహరచనతో సమరానికి మోహరించి ఉన్నటువంటి పాండవ సైన్యం ఏదైతే ఉందో ఆ పాండవ సైన్యాన్ని చూచి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటూ ఉన్నట్ట.